సో ప్రతి ఒక్కరు లైఫ్లో సక్సెస్ కావాలంటారు అనుకుంటారు. సో దానికోసం ఒక మంచి బిజినెస్ చేయాలి అని అనిపిస్తుంది. కానీ లక్షల్లో పెట్టుబడి పెట్టాలి, స్తోమత లేదు, ఇట్లాంటి అనేక సమస్యలు వస్తాయన్నమాట. సో అట్లాంటి వాళ్ళ కోసం మాత్రం నెట్వర్క్ మార్కెటింగ్ అనేది సో ఒక సొల్యూషన్ అన్నమాట. సో చాలామందికి ఏంటంటే నెట్వర్క్ మార్కెటింగ్ అనగానే నాకు తెలుసు అనిపిస్తుంది, ఇది స్కామా రియలా అనే డౌట్ ఉంటుంది. సో నా ఇష్టం వచ్చినట్టు నేను ఇక్కడ వర్క్ చేస్తే సక్సెస్ అవుతా అనిపిస్తుంది. సో అందుకని చెప్పేసి మనము సో దీని గురించి పూర్తిగా తెలుసుకుంటే కనుక సో మనం ఇక్కడ సక్సెస్ అయ్యి మన లైఫ్ చేంజ్ చేసుకోవచ్చు. సో సింపుల్గా చెప్పాలంటే నెట్వర్క్ మార్కెటింగ్ గురించి సో కంపెనీ ఏం చేస్తారంటే ప్రొడక్ట్స్ని కానీ సర్వీసెస్ని కానీ టీవీ యాడ్స్ ద్వారా తీయకుండా మనలాంటి సామాన్య ప్రజల ద్వారా డైరెక్ట్గా కస్టమర్లకి చేర్చేది చేస్తుంది అనమాట. సో ఈ బిజినెస్ మోడల్ ఇదనమాట. ఇక్కడ కోట్ల రూపాయల అడ్వర్టైజింగ్ ఖర్చు మిగులుతుంది. సో ఆ మిగిలిన మనీనే కంపెనీ మనకు ఇన్కమ్గా ఇస్తుందన్నమాట. ఇక్కడ ప్రోడక్ట్ కన్నా సో మనకు ఉండేటటువంటి ఏదైతే పీపుల్ నెట్వర్క్ ఉందో ఇది చాలా ముఖ్యమైనది అనమాట. సో ఇక్కడ వర్క్ ఎట్లా జరుగుతుంది అనే విషయం మనకు అర్థం కావాలంటే సో కంపెనీ టు డిస్ట్రిబ్యూటర్ టు కస్టమర్, సో ఈ విధంగా నడుస్తుందన్నమాట. సో ఇందులో ఒకవేళ మీరు ఒకరే తీసుకున్నారు, పర్చేజ్ చేసినారు, మీ ద్వారానే కొంత సేల్ జరుగుతుంది అనుకోండి. సో అప్పుడు మీకు ఇన్కమ్ వస్తుంది. అదేవిధంగా మీ ద్వారా ఎవరైతే ఈ బిజినెస్లోకి వచ్చి వాళ్ళు కూడా సేల్ చేయాలి అనుకున్నారు, వాళ్ళు కూడా సేల్ చేయడం ప్రారంభించినారు అనుకోండి, వాళ్ళ ద్వారా కూడా సేల్ వస్తుంది అనుకోండి. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ ద్వారా కూడా కొంత కమిషన్ అనేది మీకు యాడ్ అవుతుంది అనమాట. అంటే ఇక్కడ మీరు ఒక్కరే కష్టపడాల్సినటువంటి అవసరం లేదు, మీతో పాటు ఒక టీం ఉంటుంది. సో ఇక్కడ టీం వర్క్ చేయడం వల్ల ఇంకా పెద్ద ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు మనం. ఇంకా కొంచెం క్లియర్గా అర్థం కావాలంటే మనకు సాధారణంగా మార్కెట్లో నడిచే బిజినెస్కి ఈ బిజినెస్కి ఒక తేడా అర్థం కావాలన్నమాట. ట్రెడిషనల్ బిజినెస్ ఏంటంటే సో రిటర్న్స్ ఎట్లుంటాయో మనకు తెలియదు, కానీ అక్కడ ఇన్వెస్ట్మెంట్ చాలా ఎక్కువ చేయాల్సి వస్తుంది, అంటే రిస్క్ తీసుకోవాల్సిన అవసరం ఎక్కువ ఉంటుంది అనమాట. కానీ ఇక్కడ ఏంటంటే మనం ఒక నెట్వర్క్ బిల్డ్ చేసుకోవడం మాత్రమే ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా తక్కువ. సో తక్కువ ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేయొచ్చు అనమాట. ఇక్కడ ఏంటంటే ఒక్కరమే పని చేయం, సో మనం పని చేస్తాం, మనతో పాటు టీం పని చేస్తుంది. అప్పుడు మన ద్వారా వచ్చే ఇన్కమ్, టీం ద్వారా వచ్చే ఇన్కమ్, ఇట్లాంటి అడ్వాంటేజ్ అనేది మనకు ఉంటుంది అనమాట. సో దీనివల్ల ఏంటంటే ఒక ప్యాసివ్ ఇన్కమ్ కూడా జనరేట్ అవుతుంది అనమాట. ఈ బిజినెస్ చాలామందికి అర్థం కాదనమాట. చాలామంది నెట్వర్క్ మార్కెటింగ్ కన్ఫ్యూజ్ అయిపోతారు. సో ఇది ఒక స్కామ్ అని అనుకుంటారు, సో ఇక్కడ జనాలు చేరారు అనుకుంటారు, చాలా భయపడతారు అనమాట. కానీ నిజం చెప్పాలంటే ఇది లీగల్ బిజినెస్. సో కొంతమంది ఏంటంటే షార్ట్ టర్మ్లో డబ్బులు రావాలని సంపాదించాలని చెప్పేసి రాంగ్ అప్రోచ్ చేసి సో రకరకాల ఐడియాస్ ఏవో ఇంప్లిమెంట్ చేసి